అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారని సీరియస్ అయ్యారు. బయట నుంచి వచ్చిన నాయకుల ఆధిపత్యం ఎక్కువైందన్నారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందన్నారు. తాము ఎక్కడా కూడా కాంగ్రెస్ నేతలను విమర్శించలేదన్నారు. పార్టీ నేతలను మాత్రమే విమర్శించామని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ నాయకత్వంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అణచివేస్తాము, అగౌరవపరుస్తాము, అవమానిస్తాము అంటే మంచి పద్ధతి కాదు అని చెప్పి. ఇక మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారని సీరియస్ అయ్యారు. బయట నుంచి వచ్చిన నాయకుల ఆధిపత్యం ఎక్కువైందన్నారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య, మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్తల్లో నిలిచారు. అదే స్థాయిలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనుష, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా కూడా అది సంచలనంగా మారుతుంది. మరోవైపు ఆయన మాట్లాడడం కూడా సూటిగా మాట్లాడడం, విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. నిన్ననే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వం పైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే పార్టీలు, ఇతర పార్టీల్లో ఉండి తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెద్ద పదవుల్లో ఉన్నారు అంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు కూడా ఆయన ఆరోపణలు నిన్న విమర్శలు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని ఆయన కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. కొంత ఆయన తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదంటూ కూడా వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైనే చేసినట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలను చూస్తే తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే చౌటుప్పల్కు సంబంధించి ఒక టెంపుల్ కు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతోటి మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదు, విమర్శించను కూడా అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
కాకపోతే బయట నుంచి వచ్చినటువంటి అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులదే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం పెత్తనమంతా వారిదే జరుగుతుంది, వారిదే కొనసాగుతుంది అంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణచివేస్తున్నారంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఉద్యమకారులను గుర్తించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతుల్లో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని ఆయన విమర్శించడం జరిగింది. మరోవైపు ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రత్యేక తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే నిన్న మాట్లాడినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి కామెంట్స్ కావచ్చు, ఈ రోజు చేసినటువంటి విమర్శలు రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా కూడా ఆయన విమర్శలను బట్టి చూస్తే మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కూడా ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సందర్భంగా కూడా భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామంటూ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో ఆయన ఎంపీ ఎన్నికల్లో కొంత తన ప్రభావాన్ని చూపిస్తూ భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు విషయంలో ఆయన కొంత ప్రభావం చూపించడం జరిగింది. తర్వాత రేపు మాపు అంటూ కూడా మంత్రివర్గ విస్తరణ ఇప్పటికీ 3 సార్లు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టమైన హామీ అంటే మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడం, ఇప్పటికే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఇంకా మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన గత 2.5 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడే కాబట్టి అలా వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులే. కానీ ఆయన నిన్న వ్యాఖ్యానించిన విమర్శలు చేసిన విషయంలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్ద పదవుల్లో ఉన్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ఈ రోజు కూడా అదే స్థాయిలో తాను కాంగ్రెస్ పార్టీని గాని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని నేను విమర్శించలేదంటూనే ఆయన సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర కాంట్రాక్టర్లకు వారి సూచనలతోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కొంత ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ఉందనేది కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీసింది. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు కూడా తనకు మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి విషయంలో ఎందుకు ఇవ్వడం లేదనే విషయం పైన కూడా ఆయన అధిష్టానం తనకు ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తుందనే నమ్మకంతో ఇంకా కొనసాగుతున్నానంటూ కూడా ఆయన చాలా సార్లు వ్యాఖ్యలు చేసిన సందర్భం చూశాం. మరోవైపు తనకు మంత్రి పదవులు అవసరం లేదు, కావాలనుకుంటే నేను సీఎం సీట్ నే కొడతానంటూ కూడా ఆయన పరోక్షంగా కూడా ప్రత్యక్షంగానే జానయ్య అటు రాజగోపాల్ రెడ్డి పదే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరి ఎందుకు క్యాడర్ ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే మంత్రి పదవి ఇస్తారు అని ఇవ్వకుండా ఉన్నందుకే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి ఘటనలు అనుకోవచ్చా? అనుష, ఏదైతే రాజగోపాల్ రెడ్డికి ఇస్తా అన్నటువంటి మంత్రి పదవి విషయంలో కాలయాపన జరుగుతున్న అనే విషయం పైనే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బహిరంగంగానే మాట్లాడిన సందర్భాలు చూశాం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో ఆయన క్యాడర్ కూడా, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా తీవ్ర నిరుత్సాహంలో ఉండడంతో రాజగోపాల్ రెడ్డి ఇటు అభివృద్ధి విషయంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది. ఇలా ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి విమర్శలు పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా, సొంత పార్టీ పైనే ఆయన విమర్శలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాని, ఇటు టీపీసీసీ గాని ఇప్పటి వరకు ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఎందుకు ఆయన పైన ఇలాంటి విమర్శలు చేస్తున్నా కూడా చర్యలు తీసుకుంటలేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. అయితే గతంలోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్లడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భం చూశాం. కానీ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సమయంలో ఆయన తనకు మంత్రి పదవి ఇస్తామన్నటువంటి మంత్రి పదవి ఇవ్వకుండానే ఇబ్బందులు అంటే కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఆయన పలుమార్లు మంత్రి పదవి విషయంలో మాట్లాడిన సందర్భం చూశాం. కాబట్టి మంత్రి పదవి రాలేదనే నేపంతో ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావాలని తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారనే విషయం పైన కూడా పలుమార్లు రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. అయినా కూడా ఆయన పైన ఎలాంటి క్రమశిక్షణ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ కూడా ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి ఏ విషయం పైన కూడా చర్యలు తీసుకోకపోవడం, కమిటీ వేసి ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నా అనే విషయం పైన కూడా ఆయనను కనీసం అడిగిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా కూడా సంచలనంగా మారుతుంది. సొంత పార్టీ పైనే విమర్శలు చేయడం, పార్టీ పైన ప్రభుత్వం పైన చేస్తుండటంతో కొంత కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టినట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిన్న ఈ రోజు మాట్లాడినటువంటి విమర్శలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా ఆ విమర్శలను చూస్తే మాత్రం తెలుస్తుంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వారందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం